దేవుణ్ణి ఉద్ధరించడానికి మనం మంచిగా ఉంటామంటే చాలా మూర్ఖత్వం. అది అర్థం లేని విషయం. మంచిగా ఉండటం అన్నది మన కోసం. మనం తాగి తందలాడితే రోగం వస్తుంది, అయితే మానే. డబ్బు వృధా అవుతుంది, మానే. అది అందుకే అన్నారు భగవన్నామస్మరణం చేసుకుంటే ఏదో మనస్సు ప్రశాంతంగా ఉంది, అయితే చెయ్యి అంతే. వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటూ ఉంటే బీపీ వస్తుంది, అందుకే వద్దని చెప్పా. ఏంటంటే వాడు మంచిగా ఉండటం అన్నది ఎవరి కోసం చెప్పాడు అంటే నీ కోసం చెప్పాడు. వాడి కోసం. దేవుడికి మనం మంచిగా ఉండటం అన్నది అది దేవుడికి ఏదో చాలా చేస్తున్నాం మనం, పాపం వాడి మేము ఇంత చేస్తూ ఉంటే వాడు ఏం పట్టించుకోవట్లేదు అంటే అది అర్థం లేని విషయం అన్నాడు. ఎవడు చెప్పన్నాడు? నేను నన్ను అడగడం. వాడు మనకు చెప్పాడా? కనబడే కల్లో కనబడ్డా ఒప్పుకో. రేపటి నుంచి ఇలా చేయి. ఎవడైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, స్వామి నువ్వు తప్ప దిక్కు లేదని ఒక్కసారి ఇలా చేయొచ్చి దండం పెట్టాడు అనుకోండి. ప్రొటెక్ట్స్ ఆన్ ది స్పాట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అందులో మాత్రం ఏం సందేహం లేదు. అర్థావిషణ శిథిలాశ్చ వీత గౌరీషు వ్యాధిషు వర్తమాన. చెప్పలా మరి నారాయణులు విష్ణు శాస్త్రాలు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం యుక్త దుఃఖ సుఖినో భవంతును. ఇట్ ఈస్, ఇట్ హోల్డ్స్ గుడ్ లెటర్ బై లెటర్, అందులో డౌట్ లేదు. ఎంత తప్పైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. తప్పులు చేయని వాడు ఎవడున్నాడు కనుక తప్పులు చేయడానికి ఏదైనా కాదు. బాధ వచ్చినప్పుడు ఎవడు నన్ను రక్షించేవాడని ఒక్కసారి హృదయంలో అనుకుంటే ఆ ఆర్తికి వాడు ఎక్కడున్నా సరే పరిగెత్తుతాడు. చిరికించప్పుడు శంఖ చక్ర యుగమని అన్నట్టుగా పరిగెత్తుకొస్తాడు. అంతకుముందు ఎంత ఊళ్ళో పొగరగా బిహేవ్ చేశాడండి వీడు. వాడిని ప్రొటెక్ట్ చేయాలన్నా అదేంటి? అందరూ వాడి మొత్తం సృష్టి అంతా కూడా దే ఆర్ హిజ్ చిల్డ్రన్. పరమాత్మ యొక్క పిల్లలు వీళ్ళంతా కూడా, అందరూ కూడా. వాళ్ళను ప్రొటెక్ట్ చేయడమే తన యొక్క అవతార తత్వం తప్ప ఇంకా అంతకన్నా ఏమీ లేదు. ఇంకొక పని చేయడం అన్న దృష్టి ఏమీ లేదు. అందువల్ల ఆయన యొక్క పద్ధతి ఏంటంటే నద జనావన కృపామృత తరంగితములై, అంటే తనని నమస్కరించినటువంటి వాళ్ళ యందు కన్నులలోంచి ప్రేమ, కృప అనేటటువంటి, కరుణ అనేటువంటి అమృతం అలాగ ప్రవహిస్తుంటుంది. సెకండ్ ఇట్ సెల్ఫ్, ఈవెన్ వితౌట్ హిజ్ కంట్రోల్, ఇట్ ఫ్లోస్ ఆటోమేటిక్. ఓ ఫౌంటైన్ లాగా ఆ కళ్ళల్లోంచి ప్రేమ అనేది అలా ఒక్కసారి గంగా ప్రవాహం లాగా వస్తుంది. అది చెప్పాడు. కృపామృత తరంగితములై బాకిల్లు లోచనాభ్యముల వాడు. అలాంటి కళ్ళు, అలాంటి ఆయన కళ్ళు అలాంటివి. పరమాత్మ ఎందుకు అయ్యాడు అంటే వీరికి ఇది మన ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇంకొకటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందువల్ల అవ్వలేదు. బై వర్క్ ఆఫ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ హీ బికేమ్ ది ఆల్మైటీ. అలాంటి లక్షణములు ఉన్నాయి కాబట్టి. ఇంకా అఖిల యోగీంద్రుల సేవ్యుడైన వాడు. సమస్తమైనటువంటి యోగులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉంటారట. చూడండి ఎలా చెప్పాడు. ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే ఎవడు కష్టంలో ఉన్నాడు అని వెతుక్కుంటూ ఉంటారట. వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినది ఏమీ లెక్కలేదు. అలా వెళ్తారట. ఎవడు కష్టంలో ఉన్నాడో వాడి కోసం పోతూ ఉంటారట ఆయన. గో ఆన్ సెర్చింగ్. ఇంత పెద్దవాళ్ళంతా మన కోసం వచ్చి కూర్చున్నారటంటే ఈ డోంట్ కేర్. ఇటు వస్తే వచ్చారు, కూర్చుంటారు, ఏముంది అక్కడ కాఫీ తాగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కదా కాఫీ తాగుతారు, ఇలా కూడా మన పని చూసుకుందాం అంటారట. అటువంటి ప్రేమ కలిగినట్ట ఆయన. అఖిల యోగీంద్ర అన్న సేవించండి. యోగీంద్ర జనులేమో ఆయన సేవిస్తారట. ఆయనేమో కష్టంలో ఎవడున్నాడు, హూ ఈజ్ సఫరింగ్,
అనేది వెతుక్కుంటూ తిరుగుతాడు. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళు మరి పూజ చేస్తున్నారు కదా అంటే మంచిదే కదా, చేయని నేను వద్దన్నానా అంటాడు. సాధు జనముల రక్షింపజాలి వాడు మంచివాడికి మాత్రం ఎప్పుడు ఏ ఆహారం జరగనివ్వడు. ఈ ప్రొటెక్ట్ భువన చూడా విభూషయై భూరి మహిమ మించి వైకుంఠపురము భూషించేవాడు. అది వైకుంఠం. అలాంటి వైకుంఠంలో ఆయన ఉంటాట. సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడాను ఒక చూడమని అయినటువంటి ఆ వైకుంఠపురంలో ఆయన ఉన్నట్ట. ఇంకా తర్వాత ఏం జరిగింది మనం రేపు చెప్తాం. శ్రీ అంటే రెండు అర్థాలు. ఒకటి సంపద, లక్ష్మీ అనే ఒక అర్థం. రెండు ఈ చోటులో పనిచేసినటువంటి కుండలిని శక్తి ఉంది, దాన్ని కూడా శ్రీ అని కూడా అంటారు. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని వెన్నెముకలో ఉన్నటువంటి ఈ షట్చక్రముల యందు ప్రయాణం చేసి శిరస్సులో ఉన్నటువంటి సహస్రారమునందు చేరడం. శిరస్సులో ఉన్నటువంటి సహస్రారమునందు చేరి ఇక్కడ ఈ సహస్రారమునందు లయం అవటం అనేది అసలు యోగ సాధనలో జరిగేటటువంటి. ఇది కొన్ని వేల లక్షల జన్మల పరంపరలో జరుగుతుంది. ఒక రోజులో జరిగేది కాదు. ఒక రోజులో ఒక గంటలో జరిగేది కాదు. క్రమేణా అలాగా యోగ సాధన జరుగుతూ ఉండగా క్రమేణా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జరిగేటటువంటి సాధన తెలిసి జరిగే సాధన, తెలియక జరిగే సాధన. సాధనలో ఎక్కువ భాగం తెలియకుండానే జరుగుతుంది. తెలిసి జరిగే సాధన తక్కువ, తెలియక జరిగే సాధన ఎక్కువ. మనం పరిస్థితుల ద్వారా పరిస్థితులను అనుసరించి మనం ప్రతిస్పందన చేస్తాం. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాం. మన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావాలో దానికి అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పరిస్థితులు ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో మార్పులు రావాలి కదా. ఆ మార్పులు రావాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది తెలుసు. కాబట్టి మనలో ఇలాంటి రియాక్షన్ రావాలంటే మనం ఎలా ప్రవర్తిస్తాం. తెలుసు. దాన్ని బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పరిస్థితిలో ప్రవర్తిస్తారు. జీవులు అందరూ ఒకటే విధంగా ప్రవర్తించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. ఒకటే పరిస్థితిలో ఒకడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు, ఇంకోడు ఇంకో విధంగా ప్రవర్తిస్తాడు. వాడు ప్రవర్తించే విధానాన్ని బట్టి వాడికి యోగ సాధన. అందుకని పరిస్థితులు ఎప్పుడు అందరికీ కామన్గా ఉండవు. నాకున్న పరిస్థితులు నీకుండవు, నీకున్న పరిస్థితులు నాకుండవు. అంతేగా మన ఇద్దరికి ఉన్నటువంటి పరిస్థితులు మూడో వాడికి. ఎవడి పాటికి వాడు నా పరిస్థితులు చాలా ప్రాబ్లమాటిక్, ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా చిక్కులో ఉన్నాను,
నీ పరిస్థితి పెద్ద కష్టమేం కాదు. నీ పరిస్థితిలో నేనున్నట్లయితే 5 నిమిషాల్లో చాలు చేస్తాను. వాడు ఇదే అంటాడు. వాడికి కష్టం. మనకి కష్టం కాబట్టే మనకి ఈ పరిస్థితి వస్తుంది. మనకి సులభం కనుకైతే మనకు ఆ పరిస్థితి రాదు. ఎగ్జామినేషన్ పెట్టేవాడు నిజంగా పరీక్ష చేసేటటువంటి వాడు ఎలా చేస్తాడు? వీడికి ఏ పాయింట్స్లో డౌట్ఫుల్లో ఆ పాయింట్స్లో టెస్ట్ చేస్తాడు. వీడికి తెలిసిన విషయాన్ని ఎవరన్నా టెస్ట్ చేస్తారా? ఎవరు చేయరు. తెలిసిన విషయాన్ని ఎవరు చేస్తారండి పరీక్ష? తెలియని విషయాన్నే పరీక్ష చేస్తారు. అంటే సరిగ్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి పరీక్ష చేస్తారు, కానీ తెలిసిన విషయాన్ని ఎవడు పరీక్ష చేయడు. అలాగే యోగ సాధనలో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో తదనుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా చక్కగా ప్రవర్తించగలుగుతామో అటువంటి పరిస్థితులు రావు. అక్కర్లేదు కాబట్టి. దిర్ ఇస్ నో నెసెసిటీ. అవసరం లేదు కదా. ఎందుకు వస్తాయి అట్లాంటి పరిస్థితులు? రావు. అయితే మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఎలాంటి పరిస్థితులు వస్తే మనం అటు ఇటు అయ్యి చిక్కుల్లో పడి లేదా సందిగ్ధంలో పడి ఇవి ఎలా సాల్వ్ చేస్తాం, ఏం చేస్తాం, మనం ఏమిటి మనకి ఇప్పుడు మనకు ఎలాగా తరుణోపాయం, ఇప్పుడు దీంట్లోంచి బయటకు వచ్చేది ఎట్లాగా అనేటటువంటి ఇవి ఉంటాయి చూడండి. అవి వస్తాయి మనకి. కారణం ఏంటి? ఉద్దేశం ఏం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవడం కోసం వస్తాయి పాఠాలు. మనకు వచ్చిన పాఠాలు చెప్పాలా, రాని పాఠాలు చెప్పాలా? ఇప్పుడు రాని పాఠాలే చెప్పాలి. వచ్చిన పాఠాలు ఎందుకు చెప్పడం? మనమే చదువుకోగలం. ఇప్పుడు కూడా ఎవరికైనా రాని పాఠాలే చెప్పాలి, వచ్చిన పాఠాలు చెప్పక్కర్లేదు ఎవరికైనా. అందువల్ల భగవంతుడు ఇచ్చేటటువంటి ఈ యోగ సాధనలో ఎప్పుడు కూడా జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురైనాయి అంటాడు. ఎప్పుడు అనుకోని పరిస్థితులే ఎదురవుతుంటాయి. అనుకున్న పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి? అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే మన టాలెంట్స్ ఎందుకు పనికిరాక యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఒకసారి సిచ్యుయేషన్ ఏం చేసినా ఏమి అర్థం కాని పరిస్థితి వచ్చి ఒకసారి పరమాత్మని స్మరించుకొని ఆయనకు టోటల్గా సరెండర్ అవ్వే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకేం చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు, నీకు వదిలిపెట్టేస్తున్నాను, నేను నిన్ను శరణాగతి పొందుతున్నాను అంటే నన్ను రక్షించవలసిన వాడివి ఈ పరిస్థితుల్లో నువ్వే తప్ప ఇంకెవరు కాదు అని ఒక్క మాట చేతులు వచ్చి దండం పెడతాం. అట్లా ఆ సిచ్యుయేషన్ వచ్చిన దాకా వెయిట్ చేస్తాడు. అంటే మ్యాన్కి వేర్ హీస్ వీడి ఇంటెలిజెన్స్ అంటే వీడు దేన్ని నమ్ముకున్నాడు? ఈ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్. మన తెలివితేటలు మనం నమ్ముకొని బతుకుతాం. మనం అవి ఎందుకు పనికిరావన్న విషయం తెలియాలి మనకి. ఒట్టి తెలివితేటలు కాదు, దీనిపైన చాలా ఉన్నాయి అక్కడ కావాల్సినవి. కాబట్టి ఒట్టి తెలివితేటలు ఎందుకు పనికిరావు అనే విషయం తెలియదు. అది తెలిసిందాకా యోగ సాధన జరుగుతుంది. నార్మల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన దాకా జరుగుతుంది. నార్మల్ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికిరాదు అనే విషయం ఎప్పుడైతే వీడికి తెలుస్తుందో అప్పుడు జీవితం ఇట్ విల్ టేక్ ఎ టర్న్. ఇంకొక ఇది వచ్చాడు అంటే జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు, తెలివితేటలను నమ్ముకొని జీవించే జీవితం. ఎప్పుడైతే ఈ పరిస్థితి మనలో మేలుకుంటుందో అప్పటి నుంచి జీవిత విధానం మారుతుంది.
దెర్ ఈజ్ సంథింగ్ టు బి లెర్న్ అనేది తెలుస్తుంది. మన తెలివితేటలు ఎందుకు పనికిరావు అనే విషయం ముందు తెలియాలి. అది తెలిసే తప్ప మానవుల్లో మార్పు రాదు. మన తెలివితేటలు కానీ మనకు ఉన్నటువంటి మరి పదవి కానీ గౌరవములు కానీ సంపదలు కానీ ఇవెందుకు పనికిరావు అనే విషయం తెలియాలి. ఇవి తెలుసుకో. అవి ఎప్పుడైతే అవి యూజ్లెస్ అంటే ఒక స్థితి దాటిన తర్వాతే తప్ప, ఒక స్థితి వరకు తప్ప తర్వాత అవి ఎందుకు పనికిరావు. పనికొచ్చేది ఏదంటే తను పనికొచ్చేవాడు. తన మీద ఇవి ఆధారపడ్డాయా, లేదు తను వాటి మీద ఆధారపడ్డా. ఇది మానవుడికి వీటి వల్ల తను ఉన్నాను అనే ఇది చాలా కాలం ఉంటుంది. తనకున్నటువంటి సంపద కానీ పదవి కానీ తెలివితేటలు కానీ అన్నీ కూడా వాటి వల్లనే మనం జీవించగలుగుతూ ఉన్నాం అనేది ఉంటుంది చాలా కాలం. అది మన మీద పట్టు ఉన్నంతకాలం మ్యాన్కి ఫర్దర్ ప్రోగ్రెస్ రాదు. ఎప్పుడైతే ఒక స్థితి దాటాక అవి ఎందుకు పనికిరావన్న విషయం తెలుస్తుంది, అప్పుడు తనే ముఖ్యం అనే విషయం తెలుస్తుంది. తన మీద ఇవన్నీ ఆధారపడ్డాయి కానీ తనకన్నా ఇవి ఎక్కువైనవి కాదు. అవుతా జీవితంలో మానవుడికి ఇవే ఎక్కువ, కొంతవరకు తప్ప దానికి మించినవి కాదు. ఎప్పుడైతే ఈ మెలకువ అనేది ప్రారంభమవుతుందో, ఈ మెలకువ అనేది తరములుగా అట్లాగా వస్తుంది. వచ్చి కొన్ని జన్మలు అయ్యేసరికి జీవితంలో కేవలం జీవించడమే కాకుండా కొంత ప్రయోజనం అనేది ఉన్నది, జీవితంలో పరమార్థం అనేది ఉన్నది. జీవించడంలో ఎప్పుడు కూడా ఏదో జీవిస్తున్నాం, అందరం ఉంటున్నారు, మనం ఉంటున్నాం, ఏదో భోజనం చేస్తున్నాం, ఏదో పెడుతున్నాం, ఏదో నిద్రపోతున్నాం అనేటటువంటిది లేదు. అలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది. రొటీన్ లైఫ్ అనేటటువంటిదే కనుక అయినట్టయితే జీవిత పరమార్థం, దాంట్లో ఫోన్ చేయడానికి తర్వాత నిద్రపోవడానికి మరి వాటికే జీవిస్తున్నామా మనం? ముందు అదే అనిపిస్తుంది. ఏదో పెద్దవాడు అవ్వాలి, ఏదో చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం దేనికంటే ఏదో జీతానికి, ఏదో ఇట్లా ఉంటుంది. ఇవన్నీ అవసరమే కానీ ఇవన్నీ దేనికోసం అంటే ఏదో బతకాలి కాబట్టి. బతకడం దేనికి నీ మొహం అంట అనరు. బతకడం దేనికి నీ మొహం ఏదో క్వశ్చన్ ఇస్తున్నాను అంటే బతకడం దేనికంటే వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లివింగ్, వాట్ ఫర్ వీఆర్ లివింగ్. జస్ట్ టు లివ్ కనుక అయినట్టయితే జంతువులు కూడా మనకన్నా సుఖంగా బతుకుతున్నాయి. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జంతువులకి ప్రాబ్లమ్స్ లేవు. ఉన్నాయా? నో యానిమల్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం ఆర్ ప్రాబ్లమ్స్. ఏమన్నా చెప్పండి. మనకున్న ప్రాబ్లమ్స్లో చాలా లేవు జంతువులకి, మనకన్నా ఎక్కువ సుఖంగా ఉన్నాయి. మన ఉద్దేశం మనం వాటికన్నా ఎక్కువ సుఖంగా ఉన్నామని అనుకోవచ్చు. దానికే ఉంది. అందుకని మా సార్ ఒక జోకు చెబుతుంటారు.
మనం జంతువుల కన్నా ఎక్కువ అని మనం అనుకున్నట్టే, ఎందుకంటే మనం మానవులం కాబట్టి వాటికన్నా మనం ఎక్కువ అని అనుకున్నాం అనుకోండి, జంతువులు కూడా అవి కూడా అనుకోవచ్చు కదా. కుక్కలన్నీ ఒక సమావేశం చేశాయనుకోండి, ఇంటర్నేషనల్ డాగ్స్ కాన్ఫరెన్స్. అవి మనం చేసుకోవట్లేదు, అవి చేసుకుంటాయి. చేసుకొని వాటిల్లో ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్తమ జాతి శునక జాతి అని నిర్ణయించాయనుకోండి. తప్ప అది మనం నిర్ణయించుకుంటున్నాగా మానవుడు చాలా గొప్పవాడు అన్నిటికన్నా అని. అవి అలా అనుకున్నాయి అనుకోండి, తప్పేంటి? ఎవడు అనుకునే వాడు అనుకునేది, మనం అనుకునేదిగా. జంతువులను ఒప్పుకున్నాయా, సమావేశం చేసి ఎండార్స్ చేసి పెట్టాయా మన రిజల్యూషన్కి, హ్యాస్ వి అగ్రీ దట్ మ్యాన్ ఈజ్ గ్రేట్ అన్నాయా? అవే వల్ల అవి ఎందుకంటే మనమే అనుకుంటున్నాం మన గ్రేట్. నేను చాలా తెలియగలవాడని నేను అనుకున్నాను, కానీ మీరంతా అంటారా పడుకోవాడు అనుకుంటాడు తన అందరికన్నా తెలియగలవాడిని. అలాగా మానవులు అందరికన్నా తెలియగలవాళ్ళని మానవులు అనుకున్నారనుకోండి, ఒక్కోటి అభ్యంతరం లేదు. ఎందుకంటే జంతువులు వాటి భాష వేరు మన భాష వేరు కాబట్టి అవి తగా దగ్గర అనుకొని ఇలా మనం అనుకుంటున్నాం కదా అనుకుంటారు. బట్ ఇట్ క్యారీస్ నో వాల్యూ. ఏముంది ఉపయోగం దానికి? విలువ ఉంది. మానవుడు అందరికన్నా గొప్పవాడు అని మనం అనుకున్న దానికి ఎంత విలువ ఉంది? కుక్కలు అనుకున్నటువంటి దానికి వాటికి ఎంత విలువ ఉందో మనం వాటికి ఎంత గెలుస్తాం, మన అభిప్రాయాన్ని కూడా అవి అంతే విలువిస్తాయి. అందువల్ల ఇది ఎవడు నిర్ణయించేవి కాదు. జంతువులు ఒకటే విషయం అన్నాడు, ఏంటంటే నీ గమనికలో ఎవరు ఎక్కువ సుఖపడుతున్నారు? నువ్వు సుఖపడుతున్నావు, మానవుడు సుఖపడుతున్నాడా జంతువుల కన్నా ఎక్కువ? సుఖపడటానికి రుజువు ఏమిటి? హాయిగా భోజనము, కంటికి నిద్ర, ఇంకేదో మానవుడికి ఫండమెంటల్. ఈ రెండు ఉంటే మిగతా వాటి గురించి మిగతావి అక్కర్లేదు. మిగతా ఉండి ఈ రెండు లేవనుకోండి, ఏది భోజనం చేయించకపోవటం, తిండి తినలేకపోవటం ఉండి కంటికి నిద్ర సరైంది లేదనుకోండి, వాడు కోటీశ్వరుడట. ఎలా? ఎందుకనంటే ఉపయోగం లేదు. జంతువుల్లో 99% లేదా 1000కి ఒక్క జంతువుని తప్పిస్తే 999 జంతువులకి ఇది ఉంది కదా. సుఖంగా వాటి ఆహారాలు తినగలుగుతున్నాయి, సుఖంగా నిద్రపోగలుగుతున్నాయి. ఈ రెండు చేస్తున్నాయి కదా జంతువులు. జంతువులు సుఖంగా నిద్రపోగలుగుతున్నాయి, సుఖంగా ఆహారం తీసుకోగలుగుతున్నాయి. కాబట్టి మరి దీన్ని బట్టి మనకేమిటి తెలుస్తుంది? మనం ఎక్కువ సుఖంగా ఉంటున్నామా, జంతువులు ఎక్కువ సుఖంగా ఉంటున్నాయి? సుఖంగా ఉండడానికి నిర్వచనం ఏమిటి? మనమే చెప్తాం. సుఖంగా ఉండడానికి రుజువు ఏంటంటే కంటికి నిద్ర ఉండాలి, నోటికి ఆహారం ఉండాలి, ఫండమెంటల్స్. 999 జంతువులకు ఉన్నటువంటిది మానవుల్లో 100కి ఎంతమందికి ఉంది? ఇది కనీసం 10-20 మందికి లేదు.
ఈ సుఖం మనం అనుకున్న పోనీ లెటర్స్ కీప్ ఇట్ యాజ్ ఎ మినిమం, అంతే కదా. చాలామందికి ఏదో ఒకటి లేదు, కొంతమందికి రెండు లేవు. కనుక సుఖం అనేటటువంటిది మానవుడు అనుకున్నటువంటి వీటిల్లో ఎక్కడా లేదు. కనుక కేవలము అన్నం తినడం నిద్రపోవటం కనుక అయినట్లయితే జంతువులు చేస్తున్నాయి, మనం చేస్తున్నాం. మనం జంతువుల కన్నా ఎక్కువ అనే అభిప్రాయం ఉన్నట్లయితే జంతువుల కన్నా ఎక్కువ ఏ విధంగా మనం ఉన్నాం? ఇక్కడ మానవ జాతి కీను జంతువులకి తేడా ఏంటంటే జంతువులు ఊరికే జీవిస్తున్నాయి, భోజనం చేస్తున్నాయి, నిద్రిస్తున్నాయి. దే లివ్ టు ఈట్, అంతే కదా. భోజనం అదే ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, ఈ రెండు తప్ప వాడికి అంతకన్నా ఏమీ జీవితంలో లేదు. మానవుడికి ఈ గాట్ సంథింగ్ మోర్. ఏమిటంటే జంతువులకి ఇంద్రియములు మాత్రమే ఉన్నాయి. ఇంద్రియాల వరకు కామన్, మానవుడు జంతువులు. కానీ మానవుడికి జంతువులకి లేనిది ఒకటి ఉంది, మనస్సు అనేది ఉంది. జంతువులకి లేదు అది. ఏ జంతువుకి మనస్సు అనేది లేదు, మానవుడికి ఒక్కడికే మనస్సు అనేది ఉంది. ఈ మనస్సు అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? జంతువులకి ఎందుకు ఇవ్వలేదు? జంతు దశ దాకా మనకి మనస్సు పెట్టలేదు. అప్పటిదాకా ఏం చేసాం మనం? మిగిలినటువంటి సృష్టితో కలిసి సహకరించాం. జంతు దశలో ఏం జరిగిందంటే ఏ జంతువు కూడా మిగిలినటువంటి సృష్టికి ఎంతో కొంత ఉపయోగపడి జీవిస్తున్నది, ఉపయోగపడే అవకాశం ఉన్నది, ఉపయోగపడుతున్నాయి. మానవుడు జంతు దశలో దీన్ని నేర్చుకున్నాడు. వృక్ష దశలో కూడా అదే కదా. మరి చెట్లు కూడా ఏం చేస్తున్నాయి? పళ్ళు ఇస్తున్నాయి. ఇచ్చి వాటిని ఆహారంగా మానవుడు తీసుకుంటున్నాడు, తీసుకొని జీవిస్తున్నాడు. అలాగే జంతువుల్ని ఉపయోగించుకొని జీవిస్తున్నాడు. కాబట్టి మానవుడు ఏం చేయాలి? కనీసం అది చేయాలి. మిగిలినటువంటి సృష్టి, మిగిలినటువంటి జీవులు సుఖంగా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు మానవుడు కూడా చేయాలి. మిగిలినటువంటి వాళ్ళు సుఖంగా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలి. చేసి దానివల్ల ఏం జరుగుతుంది? మానవుడికి ఇక్కడ మానవుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. మనసు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు స్వేచ్ఛ అన్నది ఇవ్వబడింది. ఇండిపెండెన్స్ మానవుడికి ఇచ్చారు. అంటే అప్పటిదాకా కంపల్సరీ, తప్పనిసరిగా చెయ్యాలి. కానీ మానవ దశకు వచ్చేసరికి తప్పనిసరి అనేది ఏమీ లేదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ మ్యాన్ ఏం చేయాలి? యాజ్ ఎ రొటీన్ హై టు కంటిన్యూ చెయ్యాలి. లెక్క ప్రకారం
కంటిన్యూ చేయాలి. కానీ మానవ దశకు వచ్చేసరికి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో మనం ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తాం. మైండ్ ఈజ్ గివెన్. ఇచ్చి ఇండిపెండెన్స్ ఇచ్చి వదిలిపెట్టాడు. ఇప్పటిదాకా నీకు అలవాటు అయింది కాబట్టి నువ్వు ఈ విధంగా చేయాలి, చేస్తాడని ఉద్దేశం. కానీ మనస్సు అనేటటువంటిది ఇచ్చిన తర్వాత మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇండిపెండెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తీసుకొని ప్రకృతి ఇచ్చినటువంటి విధానంలో కాకుండా తనకిష్టమైన విధానంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకృతి విధానంలో కాదుగా మనం జీవిస్తున్న వాళ్ళందరం కూడా మనకు వీలైన పద్ధతిలో అంటే మనం అనుకున్న పద్ధతిలో మనం జీవిస్తున్నాం. సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఈ జంతువులు కానీ ఇవన్నీ కూడా దే ఫాలో వన్ టైం టేబుల్. ఆ రోజున ఈ రోజున కూడా ఉదయం 4 గంటలకే లేస్తాయి జంతువులు. చూసారా 12 పొద్దున్న 9 దాకా పడుకున్న జంతువుని చూపించండి నాకు. ఏ జంతువు పడుకోదు, రోగం వస్తే తప్ప. కారణం చూడదు, ఒక రోగం వస్తే తప్ప లేదా ఏ జంతువు పడుకోదు. పొద్దున 4 గంటలకే లేచిపోతాయి, సాయంత్రం పొద్దుకే సరిగి పడుకుంటాయి. ఎవరన్నా చెప్పారా వాడికి నువ్వు 15 పడుకోవాలి? మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం పడుకోగాని ఎవ్రీడే ప్రజలు చెప్పుకుంటాం ఏమని 15 పడుకోవాలి, తెల్లవారుజామున లేవాలి. చెయ్యని వాళ్ళే చెప్పుకున్నది, చేసేవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పుకుంటాం. అందువల్ల మానవుడికి ఏం తెలుస్తుందంటే దీన్ని బట్టి అంటే జంతు దశ దాటి మానవ దశ వచ్చేసరికి మానవుడికి ఇంక కొంత ఇండిపెండెన్స్ అనేది వస్తుంది, మనస్సు అనేది వస్తుంది. మనస్సు అనేసరికి కోరికలు కావలసినవి అక్కర్లేనివి, తర్వాత ఇంకా మరి భయములు. భయాలు జంతువులకి ఉండవు చూడండి, మానవుడికే ఉంటాయి. ఏ జంతువుకైనా భయం ఉంటుందా? ఏ జంతువుకి భయం ఉండదు. అంటే రేపు ఎలాగా, రేపు ఏమవుతుంది అని ఇలాంటి ఊహలన్నీ మానవుడికి ఉంటాయి, జంతువుకు ఉండదు. కనుక ఇలాంటి భయములు మొదలైనటువంటివన్నీ కూడాను మనస్సు ఏర్పడేసరికి వస్తాయి. వచ్చేసరికి అక్కడి నుంచి క్రమేణా ఒక్కొక్క జన్మ జరిగేసరికి ఈ మనస్సులో వచ్చినటువంటి భయములు తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటే తొలగించుకుంటూ మానవుడు వాడి జీవితంలో చేసేటువంటి ప్రయత్నం ఇదే. తనలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఒక్కొక్కటే తొలగించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవి తొలగించుకోవాలంటే ఇంకొకటి రావాలి, ముఖ్యంగా 2 రావాలి. ఒకటి ప్రేమ, 2 వివేకము. దయ, సానుభూతి, ప్రేమ రావాలి. అలాగే వివేకము కూడా రావాలి. ఈ 2 ఎప్పుడైతే మేల్కుంటాయో అప్పుడు ఈ కిందవి డ్రాప్ అవుతుంది. అంతవరకు కింద వాటి మీద చాలా పట్టు ఉంటుంది.
లోకములు ఊర్ధ్వలోకములు అధోలోకములు అంటారు. ఏంటో తెలిసిన ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అంటే సెంటర్స్, లోయర్ సెంటర్స్, హయ్యర్ సెంటర్స్. మూలాధారము, తర్వాత స్వాధిష్టానము, మణిపూరం. వాటిల్లో మూలాధారం దేని తెలియజేస్తుంది తెలిసిన పట్టు, ఫిజికల్ లైఫ్ మీద పూర్తి పట్టును తెలియజేస్తుంది. స్వాధిష్టానము ఇన్స్టింక్ట్స్ అని తెలియజేస్తుంది. ఇన్స్టింక్చువల్ లైఫ్ అంటారు చూడండి. ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటి? ఆహార, నిద్ర, మైథునములు అంటారు. దీస్ ఆర్ ఆల్ ఇన్స్టింక్ట్స్. దాహం ఇన్స్టింక్ట్. అవి ఉన్నాయి మళ్ళా. వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. భయం మన కంట్రోల్లో ఉండదు. ఇవి ఇన్స్టింక్ట్స్. వాటి ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో మానవుడు వీటి కంట్రోల్లో ఉంటాడు. అంటే ప్యూర్లీ మెటీరియల్ లైఫ్ ఫర్ అంటాను చూడండి. మనం కొంతమందిని ఏదో తినడం, ఉంటాం అంతే. ఇంకా అంతకన్నా అదర్ థింగ్స్ వాడికి మనం చెప్పిన అర్థం కాదు. ఒకవేళ మనం చెప్పిన అలాగా అని ఊరుకుంటాడు. ప్యూర్లీ మెటీరియల్ లైఫ్ తప్ప. గుళ్ళోకి వెళ్ళరా అంటే వెళ్తారు. వాడు గుళ్ళోకి వెళ్ళడం అనేది వాడి ప్రమోషన్ కోసమో మరో దానికోసమో తప్ప, అంటే మెటీరియల్ అప్రోచే తప్ప ఇంక వేరే ఏమీ లేదు. ప్యూర్లీ మెటీరియల్ లైఫ్. ఇవి మొదటి స్టేజెస్లో, ప్రారంభ దశల్లో జరుగుతాయి. అంటే ప్రారంభ దశలు అంటే ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాత మణిపూరకము అనేటటువంటి స్థితిలోకి వచ్చేసరికి ఆవేశాత్మకము, అంటే ఎమోషన్స్ మీద పోతుంటాడు. చాలా ఆవేశములు, కోపము కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఆవేశాత్మకమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోపం వస్తే ఇంకా ఆ జన్మాంతం సాధించడం, దుఃఖం వస్తే అలాగా రోజుల తరబడి దుఃఖపడటం, తమాయించుకొని చదువుకోవటం ఉన్నది ఉండదు. దే గోన్ వర్రింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఇయర్స్. ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తాయంటే జీవితంలో వీటిని ఒక పరిస్థితి వచ్చే వరకు మానవుడు వీటికి బానిసగా బతుకుతాడు. అంటే కొన్ని జన్మలు, చాలా జన్మలో వీటికే కంట్రోల్ ఉంటుంది. పైన ఉన్నటువంటి సెంటర్స్ ఉంటాయి, వాటికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. అంటే ఉంటుంది. హార్ట్ సెంటర్ అనుకోండి, ఆపేచ్ఛ, లేకపోతే వాళ్ళ మీద ఆపేచ్ఛ. అలాగే ఇదేమో ఇంటెలిజెన్స్, హయ్యర్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఇది డార్మెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా వెలగదు, అప్పుడే ఉంటాయి. మిగతావి ఊరికే నైట్ ల్యాంపులలో వెలుగుతుంటాయి. మిగిలిన సెంటర్స్ ఆ కింద ఉన్న 3 మాత్రం 1000 కాళ్ళు బెలబెల వెలుగుతుంటాయి. అలాంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని జన్మలు
ఈ కింద 3, అందుకనే మీకు చెప్పలేదు, ఈ కింద 3 కలిపి ఒక ట్రయాంగిల్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ది లోయర్ ట్రయాంగిల్ అంటారు. దిగువ త్రికోణము అంటారు. ఏది? స్వాధిష్టానము, తర్వాత మణిపూరకము, మూలాధారము, ఈ 3 కలిపి లోయర్ ట్రయాంగిల్, అధోలోకములు, దిగువ లోకములు. కింద లోకాలు, పై లోకాలు అంటూ ఉంటారు. ఇవే కింద లోకాలు అంటాయి. ఈ ప్లేన్స్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కింద లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవుతున్నారు. పై ప్లేన్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ లవ్, అఫెక్షన్. దిస్ ఈజ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, నిర్మాణాత్మకమైనటువంటి కౌశలము, తెలివితేటలు. ఏదన్నా 10 మందికి పనికొచ్చే పని చేయటం, యూస్ఫుల్ వర్క్ చేయాలంటే దీని యొక్క, ఈ కేంద్రం యొక్క పర్పస్ కావాలి. అలాగే ఇది విచక్షణ, వివేకము, సమన్వయము, విజ్ఞానము, ప్రసన్నము, విజ్డమ్ అంటాం. ప్యూర్ లవ్ అండ్ విజ్డమ్. అవి ఈ 3 ఒకటి. ఇది ఇది దిస్ ఈజ్ కాల్డ్ ది అప్పర్ ట్రయాంగిల్, హయ్యర్ ట్రయాంగిల్. హయ్యర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్ 2 కూడా 2 త్రికోణములు. ఒకటి పైకి తిరిగి ఉంటుంది, రెండవది కిందకి తిరిగి ఉంటుంది.